మీరు కూడా ఇంకా నుంచి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో ఇక్కడ ఉంది కదా, ఇది మ్యాచింగ్ సెంటర్ అనమాట. నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా నా బ్లౌజ్ పీసెస్ అది ఇవి ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. సో ఎప్పుడు వెళ్ళే ఆ షాప్లో కూడా మనకి కలంకారీ మెటీరియల్ దొరకలేదు. ఎవరండి మీరంతా? మా అమ్మ తిప్పుతుంది. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. తిప్పుతానే ఉంటది, ఆవిడే తిరుగుతానే ఉంటది అనమాట. దుప్పట్టాకి బోర్డర్ ఇది వస్తుంది, బ్లౌజ్ పీస్ కూడా ఇదే వస్తుంది. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బగీ వ్లాగ్. సో ఈ రోజు నేనైతే మదీనా సెంటర్కి వచ్చాను, మదీనా మార్కెట్కి వచ్చాను అనమాట. సో బేసిక్గా మీరు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా, అక్క నీ అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకుంటావు ఏంటి అని చెప్పనేసి. నేను ఇక్కడ అక్కడ అని పర్టికులర్గా ఏం ఉండదు, ర్యాండమ్గా నేను తీసుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడ నచ్చితే అక్కడ. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను కస్టమైజ్డే చేయించుకుంటాను. గోలగోలగా అన్నీ మాట్లాడటం వినిపించట్లేదు. సో విషయం ఏంటి అంటే, మమ్మీ నేను కలిసి వచ్చాను. సో ఎప్పుడు మమ్మీయే తీసుకుంటుంది అనమాట నాకు అవుట్ఫిట్స్, నేను దాన్ని కస్టమైజ్ చేపిస్తూ ఉంటాను. సో ఇక్కడ అక్కడ అని ఏమి ఉండదు, కొంచెం గోలగోలగా ఉంది. మన దగ్గర మైక్ కూడా లేదు కాబట్టి భరించాలి ఈ రోజుకి. అండ్ నేను మీకు చూపిస్తాను, చూడండి ఏంటి నేను ఎలా తీసుకుంటాను, ఎలా పర్చేస్ చేస్తాను అని చెప్పి. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, అండ్ మీరు కూడా ఇంకా నుంచి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడైతే నేను ఒక అవుట్ఫిట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను, కస్టమైజ్ చేయించుకుందామని. దాని పిక్ ఇక్కడ వేస్తాను, అది కూడా మీరు చూడండి నేను ఎలా చేయించుకోబోతున్నాను. సో ఈ అవుట్ఫిట్ కోసం మనం ట్రై చేస్తున్నాం. ఇది మెరూన్ షేడ్ ఉంది, సో దానికోసం ప్లెయిన్. अच्छा है मेरे हिसाब से, क्योंकि ये थोड़ा बॉडी में रहता अच्छा आएगा. ओके थोड़ा सा डार्क अन्ना, ये वाला कलर, ये वाला, हाँ वही वाला. సో ఇలా చాలా చాలా మెటీరియల్స్ దొరుకుతాయి మనకి, మీకు తెలిసే ఉంటుంది. సో ఇలా చూసుకుని వెతుక్కొని తీసుకుంటాం అనమాట అన్నిట్లో. నేను తీసుకోవాలనుకున్నది మెరూన్ కాబట్టి మెరూన్లో షేడ్స్ అన్నీ చూస్తున్నాను నేను. ఇది లెహంగాకి 5 మీటర్స్ తీసుకుంటున్నాను నేను. మెరూన్ కలర్ చెప్పాను కదా, సో ఇంచుమించు అదే షేడ్లో అనమాట. ఇది 5 మీటర్స్ తీసుకుంటున్నాను. అండ్ దానిపైన కలంకారీ బార్డర్ వచ్చింది కదా, అది మనం సపరేట్గా తీసుకుని దీనికి అటాచ్ చేస్తూ స్టిచ్ చేస్తాం అనమాట. సో ఇది నాకు మీటర్ అన్న, మీటర్ కిतना 80 రూపీస్, 80 మీటర్ 80 పడింది. సో 5 మీటర్స్ తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందన్నమాట. మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి, మీకు మెటీరియల్స్ ఎక్కడ చూసినా దొరికేస్తాయి. మన రిఫరెన్స్ పిక్చర్ తీసుకుని దానికి తగ్గట్టు నేను కస్టమైజ్ చేయించుకుంటాను. కాబట్టి ఇప్పుడు మనం మెరూన్ కలర్ షేడ్ అనుకున్నాం. నేను ఫస్ట్ చూసిన షాప్లో షేడ్ దొరికింది కానీ సిమిలర్ మెటీరియల్ నాకు కావాల్సింది దొరకలేదు, అది కొంచెం రఫ్గా ఉంది. ఇక్కడ దొరికేసింది. సో అందుకే నేను మీకు చూపించినట్టు 5 మీటర్స్ లెహంగా తీసుకున్నాను. అండ్ దానికి కింద కలంకారీ ఇది వచ్చింది కదా, బ్లౌజ్కి దానికి సేమ్ కలంకారీ ప్యాటర్న్ వచ్చింది. అది మనం సపరేట్గా ఇంకొక షాప్లో తీసుకున్నాం. ఇక్కడ కలంకారీ షాప్ ఉంది, దాంట్లో వెతుకుతాము ఫస్ట్. అయితే దొరికితే ఓకే, లేదు అంటే ఇంకో షాప్ ఓన్లీ కలంకారీ అలా ఉంది. లేదు, ఓన్లీ కలంకారీది కావాలి. సో ఇక్కడ ఉంది కదా, ఇది మ్యాచింగ్ సెంటర్ అనమాట. నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా నా బ్లౌజ్ పీసెస్ అది ఇవి ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. బాగుంటుంది కలెక్షన్ కూడా, కొంచెం మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి.
కలంకారీలో బేసిక్గా కలంకారీ ప్యాటర్న్స్లో లేదంటే చిన్న చిన్న బుటా ప్యాటర్న్స్ వస్తాయి కదా, దాంట్లో అయితే అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఎప్పుడు వెళ్ళే ఆ షాప్లో కూడా మనకి కలంకారీ మెటీరియల్ దొరకలేదు, నాకు కావాల్సింది. సో అందుకే ఇప్పుడు అమీర్పేట వెళ్తున్నాను. అమీర్పేటలో నార్సింగ్ ఉంది కదా, సో అక్కడ చూద్దాము, అక్కడ దొరికితే అక్కడ తీసుకుందాం, లేదంటే దాని తర్వాత ఇంకెక్కడికి అన్నట్టు చూసి వచ్చేసాను నార్సింగ్కి. లోపలికి వెళ్ళి మ్యాచింగ్స్ అవి చూసుకుని అండ్ మనం ఏదైతే కలంకారీగా అనుకున్నామో అది కూడా తీసుకున్నాము. చూద్దాం, ఉంది అంటే ఓకే, లేదు అని అంటే ఇంకొక షాప్కి వెళ్దాం. థాన్స్లో ఆ మెటీరియల్ దొరకలేదు నాకు, అందుకే శారీస్లో ఏమన్నా దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఇది ఇంకే శారీస్లో దొరికితే మనం దాన్ని ఫుల్ ఆర్డర్ వేయించవచ్చు, ఎందుకంటే అది కూడా 5 మీటర్స్ ఉంటుంది కాబట్టి శారీస్లో చూస్తున్నాను. శారీస్లో దొరికితే శారీస్లో తీసుకున్నాం, లేదు అంటే ఇంకో దగ్గర ట్రై చేద్దాం. ఇవన్నీ కాటన్ మెటీరియల్స్ అంట, మనకు కావాల్సిన ప్రింట్స్ అంటే చిన్న చిన్న ప్రింట్స్ అన్న. సో ఇది మనం ఇందాక అక్కడ చార్మినార్ దగ్గర తీసుకున్న మెటీరియల్ అండ్ దానికి ఇది అనే అనుకున్నాను, ఇది ఒక ఆప్షన్గా పెడదాము. ఇది మీకు క్రీమ్ కనిపిస్తుంది కానీ బేబీ పింక్ విత్ పర్పుల్ సేమ్ ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్లో ఉందన్నమాట. సో ఇది అనుకుంటున్నాను, ఇది కొంచెం సైడ్ పెడతాను. ఇంకేమన్నా సో నార్సింగ్లో అయితే దొరకలేదు, దాని పక్కనే ఒక చిన్న షాప్ ఉంటే దాంట్లో ట్రై చేశాను, అక్కడ పర్లేదు, నేను చూపించాను కదా అదొకటి దొరికింది, పక్కన పెట్టమని చెప్పాను. ఎందుకంటే ముందు ఇంకొక పెద్ద నార్సింగ్ ఉంది, అక్కడ కూడా చూసి అప్పుడు ట్రై చేద్దాం. ఈ షాపింగ్ మాల్స్ అన్నీ ఎప్పుడు ఇంత జనంతో ఉంటాయి ఎందుకు మీకేమన్నా తెలుసా? తెలిస్తే ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఒకసారి చూపిస్తాను. ఎవరండి మీరంతా? సరే కానివ్వండి, అసలు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ షాపింగ్ చేయటమే కష్టం, అందులో ఇంత క్రౌడ్తో చేయటం అంతకంటే కష్టం, అంతకంటే ముందు మా అమ్మతో షాపింగ్ చేయటం అంతకంటే కష్టం. ఒక్కసారి కట్ చేస్తే అమీర్పేట్ నార్సింగ్ నుంచి కుక్కట్పల్లి మేమ్ షాప్లో పడ్డానండి. వచ్చి ఏం చేస్తాం, దొరకలేదు. అక్కడ కూడా వెతికాను, ఈవెన్ శారీస్లో కూడా ఏమైనా మెటీరియల్ దొరుకుతుందేమో అని వెతికాను కానీ దొరకలేదు. సో అందుకే కుక్కట్పల్లి మేమ్ షాప్కి వచ్చాము. ఇదేంటి ఇలా తిరుగుతుంది అని అనుకుంటున్నారేమో, నేను కాదండి, మా అమ్మ తిప్పుతుంది. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ పిక్చర్ ఆవిడకి పెట్టాను అంటే అది దొరికేంతవరకు నన్ను తిప్పుతానే ఉంటారనమాట. తప్పదు, ఏం చేయలేవు, ఎందుకంటే రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా, నాదే తప్పు. దొరకదు అనుకుని అది తీసుకుంటాను తప్ప, లేకపోతే అది అక్కడే ఉంటుంది. ఇది ఒకటి, ఇందులోనే ఇంకేమన్నా రిఫరెన్స్ పిక్చర్ చూపించిన దాని ప్రకారం అయితే ఆ లెహంగాలో మెరూన్ ఏదైతే ఉందో అది మనకి దొరికేసింది, బట్ కింద కలంకారీ బోర్డర్ ఏదైతే ఉందో అది దొరకలేదు కాబట్టి దానికోసం మనం వెతుకుతున్నాము. సో ఇందాక నేను చూపించాను కదా ఒక మెటీరియల్ ఫ్లవర్స్ వచ్చింది దానికి మ్యాచింగ్గా, అది మీటర్ 1590 పడుతుందంట. సో మనకి ఆల్మోస్ట్ 10 మీటర్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే లెహంగా చుట్టూ బోర్డర్ వేయాలి అండ్ దుపట్టాకి బోర్డర్ కూడా అదే వచ్చింది, బ్లౌజ్ పీస్ కూడా అదే వచ్చింది, కాబట్టి మొత్తం 10 మీటర్స్ తీసుకోవాలి. ఇట్స్ అరౌండ్ 15,000 పడుతుంది అనమాట. సో ఆ మెటీరియల్ ఒకటే 15,000 పడుతుంది కాబట్టి మనం అది తీసుకోవట్లేదు, ఇంకా వేరే తీసుకుంటాం. మధ్యాహ్నం నుంచి అంత తిరిగి షాపింగ్ చేసిన తర్వాత ఏం తాగకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. సో అందుకే మోసంబి జ్యూస్. ఏది ఇదా అదా అని అడుగుతున్నావా? ఓకే, ఇది మీటర్ అంతా 620 కదా. ఓకే, ఇది శారీ ఒకటి 750, ఇది నచ్చింది ఫైనల్గా.
సో గైస్ ఫైనల్లీ చూసారు కదా, అన్ని వెతికిన తర్వాత ఈ చీరను తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది ఏదైతే ఉందో ఇది మనకి బార్డర్ అండ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఈ ఎడ్జుకున్న బాడీ, శారీ ఎడ్జుకున్న బార్డర్ ఉంది కదా, అది మనకు దుప్పట్టాకి బార్డర్గా వస్తుంది అనమాట. సో అలా మనం మొత్తం మెటీరియల్కి ఫిక్స్ చేస్తాము. ఎలాగో మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మనం తీసుకున్నాం కదా లెహెంగాకి, దాని కింద బార్డర్ ఇది వస్తుంది అండ్ దుప్పట్టాకి బార్డర్ ఇది వస్తుంది, బ్లౌజ్ పీస్ కూడా ఇదే వస్తుంది. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. అది ఇలా మ్యాటర్. ఇంకా మనం దుప్పట్టాకి మెరూన్ కలర్ది బుటీ ఉన్నది తీసుకోవాలి, అది కూడా తీసుకుంటే ఫినిష్. సో గైస్ కట్ చేస్తే మళ్ళీ నేను మణికొండలో తెలియను అనమాట. ఆఫ్టర్ నేను దుప్పట్టాకి వెతికాను నేను అక్కడ. ఏం జరిగింది అంటే సేమ్ మనం లెహంగాకి అయితే ఏ కలర్ తీసుకున్నామో అది లేదు. సో నేను అది డయింగ్ చేయించాను. ఇప్పుడు డయింగ్ చేయించేంత టైం మన దగ్గర లేదు కాబట్టి మణికొండ వచ్చేసి, మణికొండలో మా ఇంటి చుట్టూ కొన్ని మ్యాచింగ్ సెంటర్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ దొరుకుతుంది అని ఆశించి నేను వచ్చాను అనమాట. అది అంతే, సింపుల్. లెట్స్ గో అండ్ సీ. ఫస్ట్ అయితే నేను ఈ రెండింటికి లైనింగ్స్ తీసుకుంటున్నాను. సో సిమిలర్ కలర్ దొరకట్లేదు, అందుకే తీసుకుంటున్నాను. సో ఫైనల్లీ అన్ని పనులు అయిపోయాయి, కానీ మేజర్ పని ఒకటి మిగిలిపోయింది, అదే దుప్పట్టా. బేసిక్గా ఆ కలర్ దొరకట్లేదు. ఇప్పుడు ఎలా వెతుకుతారు అన్నది నాకు తెలీదు, చూడాలి. రిఫరెన్స్ పిక్చర్ అయితే చూపించాను అన్నకి, తీస్తున్నారు, చూద్దాం. इसमें प्लेन है कोई? हाँ प्लेन. సో ఫైనలీ షాపింగ్ అయితే మొత్తం అయిపోయింది. దుప్పట్టా అయితే ఇంకా దొరకలేదు. సో నేనేమనుకుంటున్నాను, ప్రస్తుతానికైతే టైం అయిపోతుంది కాబట్టి లెహంగా పంపించేస్తాను. లెహంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ అయ్యి వచ్చే లోపు నేను దుప్పట్టా తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడతో అయిపోయింది. సో మీకు ఇప్పుడు నేను ప్రైజింగ్స్ అయితే చెప్పేస్తాను. చార్మినార్లో మనం ఒక సింగిల్ పీస్ లెహంగా తీసుకున్నాం కదా, అది నాకు 5 మీటర్స్ 400 పడింది. అండ్ దాని తర్వాత మనం ఆ శారీ తీసుకున్నాం కదా ఏదైతే బోర్డర్కి అదంతా, అది నాకు 750 పడింది. అండ్ అంతే అయిపోయింది. సో దుపట్టా ఇంకా తీసుకోలేదు. ఇఫ్ దుపట్టా తీసుకుంటే దాని ప్రైజింగ్ కూడా నేను తీసుకున్నప్పుడు మెన్షన్ చేసేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంతే. ఇది నేను ఇప్పుడు టైలర్కి ఇచ్చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేయించేసుకుంటాను. టోటల్గా నాకు 1150 పడింది. ఎందుకంటే సో నేను ప్రతిసారి ఇలాగే కస్టమైజ్ చేయించుకుంటాను. తక్కువ అని కాదు, బట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చూసుకోవాలి మనం. అండ్ అలాగే నేను మర్చిపోయాను, లైనింగ్స్ అవి కూడా తీసుకున్నాను కదా, నాకు రెండింటికి లైనింగ్స్ అన్నిటికీ కలిపి 200 అయింది అనమాట. సో టోటల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది మొత్తం 1350 అయ్యింది. వెళ్ళి మనం చూసుకుని తీసుకునే దానికి సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా, అది అవుట్పుట్ మంచిగా వచ్చినప్పుడు. సో ఇలా చేస్తానన్నమాట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ అవుట్ఫిట్ ఎలా వస్తుంది బయటికి అని చెప్పి. అండ్ నేను స్టిచ్ చేయించిన తర్వాత కూడా మీకు ఆ విజువల్స్ అన్ని పెడతాను, ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకొన్ని రావటం కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పవి వ్లాగ్స్. టాటా, బై బై, గుడ్ నైట్.